ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఈ దినం 5000 ఎపిసోడ్స్ ప్రసారం జరుగుతున్న సందర్భంగా నా తల్లిదండ్రులు మరియు యేసే పరిష్కారం టీవీ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ గారైన రెవరెండ్ కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, వీరు కారుపాటి సుధాకర్ గారి జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్కు సహకారాన్ని అందిస్తున్నారు. 5000 ఎపిసోడ్ ప్రసారం యేసే పరిష్కారం ప్రొడ్యూసర్గా మరియు ఈ ప్రాజెక్టులో నాకు ప్రారంభ దినాల్లో ఆయన జీవించినప్పుడు ఎంతగానో పోషకుడిగా నిలిచిన నా ప్రియ తమ్ముడు కారుపాటి సుధాకర్ గారి పేరిట ప్రసారం చేయటానికి దేవుడు మా కుటుంబానికి ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థించాలని ప్రభువు నామములో మీకు మనవి చేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరం కొన్ని విషయాలు పరిచర్యను గురించి ఈ దినం సాక్షార్థంగా మీ ముందు నేను ఉంచాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం 5000 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ మేము అందుకోగలిగాం ప్రభు. ఈ దినము చూడలేకపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రభు. నిన్నటి ఉదయం జీవించిన వారు ఇవాళ ఉదయానికి లేరు ప్రభు. కానీ మమ్మలను మీరు సజీవులనుగా ఉంచి ఈ కార్యక్రమంలో ఈ గొప్ప కృపను అందుకునే సహాయం చేశారు. స్తోత్రాలు. యేసే పరిష్కారానికి వెన్నెముకగా నిలిచిన నా తల్లిదండ్రులు స్వామిదాసు గారు, సరోజిని గారిని మీరు దీవించండి ప్రభు. బిడ్డలు వృద్ధాప్యంలో ఉన్నారు. మీ కృప, మీ సహాయం వారిద్దరికీ ఇవ్వండి. బహుదీర్ఘాయుష్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. నా సోదరుడు కారుపాటి సుధాకర్ గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. ఆయన జ్ఞాపకార్థం ఈ ఎపిసోడ్ సహకరిస్తుండగా మా కుటుంబాలన్నింటినీ మీ సేవలో ధన్యులను చేసి వాడుకోనండి. ఈ యొక్క దినం మీ యందు ఆనందించే కృపనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారం కార్యక్రమంలో ఈ దినం ప్రసారం 5000 ఎపిసోడ్. ఇది అద్భుతం, ఆశ్చర్యం. నిజంగా ఇది మన కన్నులకు ఆశ్చర్యమే. మనం దానియేలు గ్రంథంలో 6 అధ్యాయాలు ధ్యానం చేశాం. ఇంకొక 6 అధ్యాయాలు ధ్యానించాల్సి ఉంది. ద గాడ్ ఆఫ్ డానియల్, దానియేలు యొక్క దేవుడు విశ్వవ్యాప్తముగా అంగీకరించబడాలని చక్రవర్తులు శాసనాలు చేశారు. ద వండర్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్. ఇవాళ ఈ గొప్ప దేవుణ్ణి గూర్చి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటి ఈ దేవుడు అనగా జీవము గల దేవుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 నుండి 28 వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని గురించి నేను మీకు యేసే పరిష్కారం ఆధారితంగా మాట్లాడుతున్నాను. నెంబర్ 1, ఎవరు ఈ దేవుడు అనగా జీవము గల దేవుడు. జీవము గల దేవుడు.
వాక్యంలో ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నప్పుడు లివింగ్ గాడ్ అని వ్రాసింది. లివింగ్ గాడ్, సజీవుడు, జీవిస్తున్నవాడు అయిన దేవుడు. ఆది లేనివాడు, అంతము లేనివాడు, కాలములకు మించినవాడు, కాలమునకు పూర్వమున్నవాడు, కాలము అంతము తర్వాత ఉండబోబువాడు దేవుడు, సజీవుడు. యేసే పరిష్కారం 2001 సంవత్సరం జనవరి 18వ తారీఖున జేవియర్ నగర్లో శ్రీమతి ఈఏఏ చార్లెస్ గారి యొక్క గృహములో అద్దె ఇంట రైట్ రెవరెండ్ డాక్టర్ జాన్ ములగడ కీర్తిశేషులు వారి యొక్క ప్రార్థనతో నా మిత్రులు ఫాదర్ రెవరెండ్ బాల, రెవరెండ్ తగరం ఎబెనేజర్ శాస్త్రి, సహోదరులు అబ్రహాం మాస్టర్ గారు, సహోదరులు జైకర్ రాయ్ గారు, సహోదరులు ఎన్ఐ సాల్మన్ రాజు గారు, సహోదరులు కలపాల ప్రభాకర్ గారు, ఆ దినాన మేమందరం కలిసి ప్రార్థించి ప్రారంభించాం. 2001లో నేను పరిచర్య టీవీలో ప్రారంభించడానికి పూర్వం నాకున్న అనుభవం, టీవీ పరిచర్యలో నాకున్న అనుభవం మీతో పంచుకోవాలి. 1997-98 సంవత్సరాల్లో ఏలూరు నగరంలో ఉన్న విజయవాడ కేంద్రిత సిటీ కేబుల్లో శిలువ విజయోత్సవము అనే ఒక టెలివిజన్ కార్యక్రమం నేను కొద్ది కాలం నడిపించాను. అప్పటికి ఏ క్రైస్తవ టీవీ కార్యక్రమాలు లేవు. దినకరన్ గారి ప్రోగ్రాం ఒక్కటే వచ్చేది, అది కూడా తెలుగు ట్రాన్స్లేషన్లో. తెలుగు టెలివిజన్ కార్యక్రమాలు ప్రప్రథమంగా సిటీ కేబుల్స్ యొక్క లెవెల్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించింది దేవుని కృపను బట్టి నేను అని మీకు తెలియజేస్తున్నాను. శిలువ విజయోత్సవం నేను నడిపించినప్పుడు ఓనమాలు తెలియని స్థితిలో సువార్త ప్రకటన కొరకైన ఆసక్తితో ప్రారంభించాను. ఆనాడు మొదలుకొని టీవీ ద్వారా ఈనాటి వరకు నేను చేసిన అనేకమైనటువంటి విస్తృత సువార్త పరిచర్యల్లో ఏ విధమైన విదేశీ సహాయం లేదు, తీసుకొనలేదు. కానీ దేవుడు నమ్మకమైన వాడుగా, సజీవుడిగా సహాయం చేశాడు. ప్రతి ఎపిసోడ్ భక్తుల యొక్క సహకారంతో చేశాను. కనుక 2001కి వచ్చేటప్పటికి 3 సంవత్సరాలు, 98, 99, 2000 సంవత్సరాల్లో చాలా కనిపెట్టిన మీదట, ప్రార్థించిన మీదట అనుదినము టీవీ ద్వారా సువార్త అందించాలని నేను కార్యక్రమాన్ని ప్రారంభించాను. చాలా కష్టతరం. సొంత కెమెరా లేదు, ఎడిటింగ్ సిస్టమ్స్ లేవు, సిబ్బంది లేరు, సహాయం లేదు, సంఘం లేదు, విదేశం లేదు, యవన కాలంలో ఉన్నాం, అనుభవం తక్కువ. కానీ ఆసక్తి ముందుకు నడిపించింది. విస్తృతంగా పనిచేశాను. 400 ఎపిసోడ్స్కు వచ్చేటప్పటికి చాలా భారభరితమైన పరిస్థితుల మధ్య, ఆటుపోట్ల మధ్య ఈ పరిచర్య కొనసాగుతున్నప్పుడు ఆదికాండం ప్రారంభించాలని ఆశ కలిగింది. నేపథ్యం ఏమిటంటే 1992 నుంచి 95 వరకు రేడియో విశ్వవాణిలో నేను పనిచేశాను. ఆర్ఆర్కే మూర్తి గారు, రెవరెండ్ పి జోషి గారు,
బైబిల్ రేడియో ద్వారా పూర్తి చేసిన మహాకృప పొందినవారు. నేను ఆదికాండం ప్రారంభించాను. బైబిల్ గ్రంథాన్ని కీర్తనలు మినహా మొదటి దఫా 1050 ఎపిసోడ్స్తో 95వ సంవత్సరం డిసెంబర్ నాటికి ముగించాను. చాలా వేగంగా చేయగలుగుతామా లేదా అని సందేహాలతో అనుదినము పోరాటంతో చేశాం. 2006వ సంవత్సరం మొదలు రెండవ పర్యాయం, సెకండ్ సైకిల్, రెండవ పర్యాయం యేసే పరిష్కారం మరలా ఆదికాండం ప్రారంభించాం. దేవుని మహాకృప 2011వ సంవత్సరం వరకు 6 సంవత్సరాల్లో మరలా బైబిల్ గ్రంథాన్ని ప్రకటన వరకు పూర్తి చేయగలిగాను. ఇక ఆ సందర్భంలో ఇక చాలు ప్రభు అనుకున్నాను. కానీ ప్రభు ప్రేరణ హృదయాంతరంగాల్లో తీవ్రంగా ఉంది. మరలా థర్డ్ సర్కిల్ ఆదికాండం మరలా తిరిగి ప్రారంభించాను. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ముగింపులోకి వచ్చాం. ఈ 14 సంవత్సరాల విశేషమైనటువంటి సువార్త ప్రకటన ప్రయాణంలో నా ముందు నిలిచిన వాడు, నా వెనుక ఆవరించి ఉన్నవాడు నా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన జీవము కలిగిన వాడు, సజీవుడు. అలనాడు దానియేలు గ్రంథంలో రాజైనటువంటి నెబుకద్నెజరు, రాజైనటువంటి బెల్షజరు, మాదీయుడైన దర్యావేషు, వీరి యొక్క కాలాలలో దేవుడు ఏ విధంగా సజీవుడని రుజువు చేసుకున్నాడో ఆ విధంగా ఈనాడు యేసే పరిష్కారం పరిచర్యలో కూడా దేవుడు సజీవుడని రుజువు చేసుకున్నాడు. రెండవది, ఆయన ఎటువంటి దేవుడు అనగా ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఒకటి, సజీవుడైన దేవుడు. 2, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగినవాడు. నేను 2001లో బిగ్ డయాసిస్ లేదా బిగ్ అసోసియేషన్ ప్రారంభించాను. బిగ్ అంటే BIG అనగా బెరాకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేట్ కమిషన్ అసోసియేషన్. ఆ రోజుల్లోనే బిగ్ అనే పదం పెట్టాను. నేను విశ్వమంత పెద్దది కావాలనే తలంపుతో పెట్టాను. 5 పైసలు జేబులో లేకుండా నామకరణం చేశాను. ఈ బిగ్ అసోసియేషన్ ప్రారంభించిన తరువాత ఈ టీవీ కార్యక్రమం యేసే పరిష్కారంలో ఎటువంటి పరిస్థితులు వచ్చాయి అనగా, రికార్డింగ్ చేసుకునే నిమిత్తం కెమెరాస్ లేక, ఆడిటింగ్ ఎడిటింగ్ నిమిత్తం ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ లేక చాలా ఇబ్బందులు పాలయ్యాం. చాలా పరిస్థితులు దీనావస్థలో. ఆ దినాల్లో ఒక 100 రూపాయలకు టేప్స్ వచ్చేవి. పెనాసోనిక్ టేప్ 150 రూపాయలు ఉండేది. దానిలో చీప్ టేప్ 105 రూపాయలు ఉండేది. బల్క్లో కొనేవాడిని కనుక ఇచ్చేవాళ్ళు. 105 రూపాయల టేప్లో 6 ప్రసంగాలు రికార్డింగ్ చేయవచ్చు. రెండోసారికి అది పనికొచ్చేది కాదు. కానీ ఆర్థిక స్థితి లేని కారణంగా రికార్డెడ్ టేప్స్ మీదే మళ్ళా రికార్డింగ్ చేస్తూ వచ్చాం. ఎడిటింగ్ చేయటానికి 2 VCRలు పెట్టుకొని సెల్ఫ్ రికార్డింగ్ అండ్ సెల్ఫ్ ఎడిటింగ్. విచిత్రం, నేనే రికార్డ్ చేసుకుంటూ వ్యూ ఫైండర్లో, నా పెద్ద కుమారుడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఆంధ్ర యూనివర్సిటీలో, ఆయన 3rd క్లాస్లో ఉన్నాడు. అప్పుడు ఆయన ఆ వ్యూ ఫైండర్ చూచి చెప్పేవాడు, లెఫ్ట్కి జరగండి, రైట్కి జరగండి అని. అటువంటి దినాల్లో వెనక బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్ లేక నేను ఇంటిలో వాడేటువంటి లుంగీలను నా బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్గా
దుప్పట్లను బ్యాక్గ్రౌండ్ కటింగ్స్గా పెట్టి సెల్ఫ్ రికార్డింగ్ చేసుకుంటూ, సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకుంటూ, నేనే ఎడిటింగ్ చేసుకుంటూ, కార్యాలయానికి ప్రారంభించడానికి అద్దె లేని సమయంలో, డబ్బు లేని సమయంలో ఆఫీస్ బాయ్ వర్కర్గా నేనే పనిచేసుకుంటూ, స్టూడియోకి సిటీ కేబుల్కి క్యాసెట్ ఇవ్వటం తేవటం మొదలుకొని ప్రమోషనల్ వర్కర్స్ను ప్రారంభించడానికి పెట్టుకోవటానికి ఆర్థిక స్థితి లేక స్వయంగా నేనే స్పాన్సర్స్ గృహాలకు వెళ్ళి డబ్బును 25, 50, 10, 100 రూపాయలు కలెక్ట్ చేస్తూ నా సొంత విషయాలు పక్కన పెట్టి, నా ఆరోగ్యం అనారోగ్యాలు పక్కన పెట్టి, కుటుంబాన్ని ప్రాధాన్యతను తగ్గించి సేవ ప్రాధాన్యతను పెంచి ఆ పరిచర్య చేసిన దినాలు నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు అనిపిస్తోంది, నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు, నిజముగా ఆయన ఆశ్చర్యకరుడు. 2006వ సంవత్సరంలో దేవుడు తన కార్యాలు విస్తరించడం ప్రారంభించినప్పుడు 10-12 2-వీలర్ మోటార్ బైక్స్ న్యూ బ్రాండెడ్ సిబ్బందికి ఇవ్వగలిగాను. మోర్ దాన్ 150 స్టాఫ్ ఏసే పరిష్కారంలో పనిచేశారు. ఆశ్చర్యం. ఒక పూట ఒక నెల అద్దె కట్టలేమనుకున్న పరిస్థితుల్లో, కార్యాలయాన్ని ఖాళీ చేసి వచ్చిన పరిస్థితుల్లో 500 రూపాయలకు ఆఫీస్ దొరికితే చాలని తిరిగిన దినాల్లో నేను తీసుకున్న కార్యాలయం, ఒక మహమ్మదీయ సోదరుడు, నాకు సర్దార్ అనే మిత్రుడు, పెద్దలు, ఆయన నాకు ఇల్లు ఇచ్చాడు. 14 సంవత్సరాల్లో ఎప్పటికీ దగ్గరగా నేను 10 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు రికార్డింగ్స్ అక్కడి నుంచి పోతున్నాయి. ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. స్టూడియోకి కావాల్సిన ఎక్విప్మెంట్ సమకూర్చుకోవటం ప్రారంభమైంది. కంప్యూటర్స్ కొనటం ప్రారంభమైంది. ఎటువంటి స్థాయికి దేవుడు తెచ్చాడంటే 24 అవర్స్ టీవీ ఛానల్స్ వెస్ట్ గోదావరిలో 1-2 ప్రాంతాలు మినహా సంపూర్ణంగా కొన్ని సంవత్సరాలు ₹1 ఏ ఒక్క సేవకుడి దగ్గర తీసుకోకుండా ఉచితంగా 5-6 సంవత్సరాలు ఫుల్ టైం ఛానల్ కండక్ట్ చేయగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఒక క్యాసెట్ కొనటానికి ధైర్యం చాలని స్థితిలో నుండి ఎప్పటి అవసరాలు అప్పుడు తీరుస్తూ 4 ఫుల్ ప్లెడ్జ్డ్ వీడియో స్టూడియోస్ నిర్వహించగలిగే స్థితి దేవుడు అనుగ్రహించాడు. దేవుని మహాకృప, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడు. ఆ సందర్భంలో అగ్ని ప్రమాదంలో మా ఇల్లు తగలబడిపోయింది. 2 స్టూడియోలు కాలిపోయాయి. ఎక్విప్మెంట్ చాలా కాలిపోయింది. నా తల్లిదండ్రులు నా వెనక నిలిచిన తీరు అమోఘం. ఒకవేళ ఇస్సాకు నిలబడి ఉంటే అతని వెనక అబ్రహాము ఏ విధంగా ఒక తండ్రిగా నిలబడి ఉంటాడో అట్లా నా తండ్రి నా వెనక నిలబడ్డాడు. నా పోషణలో, నా 25 సంవత్సరాల పరిచర్యలో ప్రారంభపు దినం నుండి ఇవాళ వరకు నన్ను పోషిస్తోంది నా భౌతిక తండ్రి. ఇది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఎందుకో తెలిసిన, నేను సంఘం మీద డబ్బు తీసుకోను, ఏసే పరిష్కారంలో కానుక తీసుకోను, జీతము తీసుకోను, సువార్త సభలకు వెళ్ళినప్పుడు ఆర్థికమైన విధానం కొరకు ఎన్నడూ అరులుచాచి వెళ్ళలేదు. దెన్ హౌ ఐ ఆమ్ మెయింటైనింగ్. ఆశ్చర్యకరం ఏమిటంటే నా తల్లిదండ్రులు, నా సోదరి, నా భార్య, నా సొంత కుటుంబం ఇచ్చిన డబ్బు మాత్రమే నా జీవనానికి ఈ 25 సంవత్సరాల్లో నేను వాడానని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్ 5000 ఎపిసోడ్స్కి వాళ్ళు రీచ్ అయ్యాం. టైం తక్కువ, కొన్ని విషయాలు చెబుతున్నాను. ఇటువంటి పరిస్థితిలో ఉండగా నా తండ్రి గారు తన సొంత ఇల్లు గవర్నమెంట్ బ్యాంకుకు తాకట్టు పెట్టి
ఉచిత ప్రింటింగ్ ప్రెస్ 5 సంవత్సరాలు సుమారు 15 లక్షల రూపాయలు వ్యయంతో ఉచితంగా క్రైస్తవులకు ముద్రణ ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. అలా నేను వర్ణించుకుంటూ పోతే రేడియోలో విజయవాడ కేంద్రంలో చేసిన కార్యక్రమాలు, సంస్కృతి ఛానల్లో 25-30 లక్షలు పెట్టి 8 మాసాల పాటు అనుదినం లేవియా కాండం వరకు చేసినటువంటి సువార్త ప్రయోగాలు, ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి దీవెనకరమైనటువంటి సభలు, గ్రామ కూడికలు, ప్రార్థనా శిబిరాలు, ఈ విధంగా గత 14 సంవత్సరాల బిగ్ పరిచర్య, 25 సంవత్సరాల నా సేవా పరిచర్య తలుచుకున్నప్పుడు I can say that the God is wonder working God in my life. నా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసే దేవుడని నేను ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. తర్వాత ఇంకొక మాట, ఆయన విడిపించు దేవుడు. మూడవ మాట నేను ముగింపులో చెబుతున్నాను, ఆయన విడిపించు దేవుడు. టాప్ ఫైనాన్షియల్ క్రైసిస్ నేను అనుభవించాను. ఇంటిలో భోజనం విషయంలో నాకెన్నడూ కూడా దేవుడు ఈ 25 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నడూ కరువు ఇవ్వలేదు. I never faced any financial problem for my food. It is his faithfulness. ఆయన నమ్మకత్వం అని నేను దేవుని స్తుతిస్తున్నాను. 25 సంవత్సరాల ఒక్క పూట కూడా నేను పస్తు ఉండలేదు. ఒక్క పూట నేను పస్తు ఉండలేదని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. దట్ మచ్ ఫెయిత్ఫుల్ మై గాడ్ ఈజ్. నా దేవుడు అంత గొప్ప నమ్మదగిన వాడని సాక్ష్యం చెప్తున్నాను. ఆయన విడిపించువాడు. ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆర్థిక ఒత్తిళ్ళు, ఎంత శత్రుత్వం బిల్డ్ అయింది నా మీద. బట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ. దేవుడు నన్ను విడిపించాడు. ఆఖరిగా ఇంకొక మాట చెబుతాను, దేవుడు హెచ్చించాడు సేవకుడిని. నేను హెచ్చించబడటానికి నాకు యోగ్యత లేదు. ఆమె స్టూడెంట్ విత్ ది నేమ్ ఆఫ్ ఫెయిల్డ్ బట్ ప్రమోటెడ్. నేను విద్యలో చాలా బలహీనుణ్ణి. నాకు చదువు సరిగా రాలేదు, నాకు భాషా ప్రావీణ్యం లేదు, నేను వేదాంత విద్య నాకు లేదు, నాకు పెద్ద సంఘం లేదు, 10 మంది ఆరాధిస్తున్నాం, గుడి లేదు, విదేశీ సహాయం లేదు, నిన్న మొన్నటి వరకు పాస్పోర్ట్ లేదు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్దామని పాస్పోర్ట్ చేయించుకున్నాను, ఇప్పటికీ దానిలో స్టాంపింగ్ పడలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఒక వేదాంత కళాశాల ముందుకొచ్చి డాక్టరేట్ ఇవ్వడానికి, ఒక హైందవ శాఖ ముందుకొచ్చి క్రైస్తవ వేదరత్నాన్ని బిరుదుతో సత్కరించడానికి, మరియు ఇండిపెండెంట్ చర్చెస్ తరపున బిషప్గా అభిషేకించబడటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపలను నేను తలుచుకున్నప్పుడు ఏ పాటి వారు అండి? వేదాంత విద్య లేనటువంటి నేను ఎంటీహెచ్ గ్రాడ్యుయేట్స్కు కాన్సక్రేషన్ సర్వీసెస్లో అనేకమైన చోట్ల నేను ముఖ్యమైన అతిథిగా పాల్గొగలిగాను. కనుక నేను మీకు తెలియజేస్తున్నాను, అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, మన దేవుడు విడిపించు దేవుడై ఉన్నాడు. మరియు ఆయన ఆధిపత్యము వహించే దేవుడు. ఇది తప్పక చెప్పాల్సిన సాక్ష్యం. ఆధిపత్యం వహించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఊరకే కూర్చుంటే చాలు కార్యాలు చేసేటువంటి ఆధిపత్యం ఉన్నవాడు. ఆయనకు పరలోకంలోనే కాదు ఆధిపత్యం, భూమి మీద కూడా సర్వాధికారం ఉన్న దేవుడు ఆయన. రక్షణకర్త మాత్రమే కాదు, పోషకుడు మాత్రమే కాదు, నిర్వాహకుడు, నిర్మాణకుడు కూడా ఆయన. ఇది నా పరిచర్యలో నేను దేవుని గురించి ఇస్తున్న సాక్ష్యంగా నేను మీ ముందు ఉంచుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, 5000 ఎపిసోడ్స్లో కొన్ని వేల మంది యొక్క కానుకలు ఉన్నాయి,
కొన్ని లక్షల మంది ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని వందల మంది సేవకుల యొక్క చేతులు కలిసిన పనితీరు ఉంది ఇందులో. స్క్రీన్ మీద నేను ఒక్కడే కనిపించవచ్చు, కానీ దాని వెనుక పనిచేసే బృందం ఈ ఆధిపత్యము గల దేవుని కృపచేత వాడబడ్డారు. వారి యొక్క సేవలకు దేవుడు తప్పక బహుమానం ఇస్తాడు, అందులో సందేహం లేదు. తర్వాత నాతో పాటుగా యాంకరింగ్ పార్ట్ కండక్ట్ చేసినటువంటి సహోదరుడు శ్రీధర్ బాబు అన్నగారు. శ్రీధర్ బాబు గారు నాకు బాల్యము నుండి తెలుసు, నా బాల్యము నుండి తెలుసు. నాకంటే పెద్దవారు, నన్ను ప్రేమించాడు, సొంత తమ్ముడు కంటే ఎక్కువ ప్రేమించాడు. ఆయనను నేను కూడా సొంత అన్నగారి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆయన 4000 ఎపిసోడ్స్కు నాకు యాంకరింగ్ చెప్పాడు, నన్ను సపోర్ట్ చేశాడు, తన ఫ్యామిలీ అంతా నన్ను సపోర్ట్ చేశాడు. శ్రీధర బాబు గారు నాతో పాటుగా స్టూడియో మెట్లు ఎక్కిన దినాలు అనేకమైన ఉన్నాయి. వారి యొక్క ప్రయాస ఏసే పరిష్కారంలో అద్భుతం. ఏసే పరిష్కారం మాది కాదు, మీదే. ఇవాళ ఏసే పరిష్కారంలో బోర్డు మెంబర్స్గా ఉన్నది ఎవరో తెలుసిన? నా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది. నా కుటుంబం లేము. నా కుటుంబం ఏసే పరిష్కారం బిగ్ అసోసియేషన్, బిగ్ డయాసిస్లో బోర్డు మెంబర్స్గా లేమని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. నేను నిర్వహణార్థంగా అధ్యక్షుడిగా ఉన్నాను తప్ప అతి త్వరలో ఆ బాధ్యతలు కార్యాలయంలో నమ్మకస్తులకు అప్పగించడానికే నేను ఆశపడుతున్నాను. ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ అండ్ ట్రాన్స్పరెంట్ మినిస్ట్రీ, పారదర్శకంగా చేసే పని. ఎక్కడా ఒక్క రూపాయి చేతితో ముట్టుకొనక ఈ 14 సంవత్సరాలలో కార్యాలయపు మేనేజర్ మాత్రమే ఆర్థికంగా ఖర్చు పెట్టేటట్లుగా శ్రద్ధ తీసుకున్నటువంటి కార్యక్రమం ఏసే పరిష్కారం. ఐ నెవర్ టచ్డ్ ఎనీ సింగిల్ రూపీ విత్ మై హ్యాండ్. నేను డబ్బు నా చేత్తో ముట్టుకోలేదు. శ్రీనివాసరావు గారు నాతో నిలిచి గత 10 సంవత్సరాలుగా డబ్బు ఖర్చు పెట్టాడు. నేను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి, నేను ఎన్నడూ లెక్కలు అడగలేదు నా సిబ్బందిని. God has provided me such a great and faithful servants. దేవుడు నమ్మకమైన తన సేవకులను నాతో బృందంగా ఇచ్చాడు. This is the victory of a team with the powerful God. దేవునితో, శక్తివంతమైన దేవునితో నమ్మకమైన సేవకులు చేసిన ప్రక్రియ ఏసే పరిష్కారం 5000 ఎపిసోడ్స్ అని మనం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. దానియేలు దేవుడు జీవము గల దేవుడు, శాంతి సాగర దేవుడు జీవము గల దేవుడు. దానియేలు దేవుడు అద్భుతములు చేయి దేవుడు, ఆశ్చర్యములు చేసిన దేవుడు. నా దేవుడు ఆశ్చర్యములు చేసిన దేవుడు. దానియేలు దేవుడు విడిపించు సమర్థుడైన దేవుడు. నా దేవుడు విడిపించు సమర్థత చూపిన దేవుడు. నా దేవుడు అద్భుతమైనటువంటి ఆధిపత్యము కలిగిన దేవుడు. 5000 ఎపిసోడ్స్లో నేను దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను. నా పరిచర్యను కొంచెం మీ ముందుంచాను. ఈ 5000 ఎపిసోడ్స్కు సహకారం ఎవరిస్తారా అని చూశాను, ఎవ్వరు రాలేదు. ఈ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా మా తండ్రి గారు ముందుకొచ్చారు. కారుపాటి జెర్మియా స్వామిదాస్ గారు, శ్రీమతి సరోజిని గారు వృద్ధాప్యంలో ఉన్నారు. వీరు దీర్ఘాయుష్మంతులు అయ్యేటట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకున్నాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నా సోదరుడు 8 సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కారుపాటి సుధాకర్ గారు, వారి యొక్క డిపార్చర్ మా కుటుంబాన్ని ఎంతగానో కలిచివేసింది. అయినప్పటికీ దేవుని మహాకృప ప్రభులో కొనసాగుతున్నాం. ప్లీజ్ ప్రే ఫర్ అస్. మా కొరకు మీరు అందరూ ప్రార్థించండి. ఎల్లుండి 12వ తారీఖున అమీనాపేట అశోకవర్ధని పాఠశాలలో మధ్యాహ్నం 11 గంటలకు ఏసే పరిష్కారం 5000 ఎపిసోడ్స్ కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేశాం. దయచేసి ఇందులో పాల్గొనాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను.
ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యము నాయన సాక్ష్యము కలిపి ప్రజల ముందుంచాను. 5,000 ఎపిసోడ్స్ మైల్ స్టోన్ కంప్లీట్ చేశాం. ప్రసారం మీకు వందనాలు ప్రభు. నేను జీవించిన కాలము మీ చిత్తమైతే నాయన చివరి దినము వరకు వాక్యోపదేశం చేసే భాగ్యం ఇమ్మని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.